ఇది లాస్ట్ డే అయిపోతున్నందుకు కొంచెం బాధగా ఉంది. లెంత్ ఎక్కువ ఉండేలా చూద్దాం, ఫన్ ఎక్కువ ఉండేలా చూద్దాం. నీ జీవితం ఒక సినిమా అయితే దానికి ఏం పేరు పెడతావు? ఆ సౌ నేను చేస్తా అలాంటివి. ఒక రోజు మొత్తం నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే నువ్వు చేసే మొదటి పని ఏంటి? అయితే కోపం ఉంటుందో అందరికీ గట్టిగేసి వచ్చేస్తాను. నా కదా నీ కదా ఒక రోజు మొత్తం ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తావు? ఏదైనా దొంగతనం చెయ్యొచ్చు. నిజం ఎవరు కొట్టాలంటే కొట్టచ్చు. బోల్డ్ చెయ్యొచ్చు. నేనే చేయను రా, తినేసి పడుకుంటాను. అది డిలీట్ చేస్తే బాగుంది నా జీవితం నుంచి. పిల్లి అంటాడు పిల్లనా కుక్కలు? సిరి నేను ఒకదాయి ఉందన్నారా ఫ్రెండ్స్, అది ఫోన్ చేసింది తిరిగి. ఫోన్ చేసి రానన్నాడు. వెలుగుంటేనే కనబడట్లేదు. ఇన్విజిబుల్ ఆడ 7 days కంప్లీట్ అయిపోయి ఇది లాస్ట్ డే, ఫైనల్ డే. అండ్ ఫస్ట్ 3 days అరే ఇంత ఇది మనం తిరగలేకపోతాం చేయలేకపోతాం అనిపించింది. 4th day నుంచి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. సో రేపు నుంచి మళ్ళీ క్లాసెస్, కాలేజ్ రిపీట్. సో ఈరోజు మొత్తం మ్యాక్సిమం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా అయినంత వరకు. ఈరోజు మొత్తం ఉంది కదా, ఈరోజు మొత్తం మ్యాక్సిమం ఎక్కువ వీడియోస్ కవర్ చేస్తా. లెంత్ ఎక్కువ ఉండేలా చూద్దాం, ఫన్ ఎక్కువ ఉండేలా చూద్దాం. అదనమాట. అందరూ కాలేజ్కి వస్తుంటారు, ఇంటే చూస్తారు. సో మనకు కొంచెం సిగ్గు. ఈరోజు Day 7. అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏదో నిద్ర మొత్తం ఎదుగుతున్నాం అలాగా. నీ జీవితం ఒక సినిమా అయితే దానికి ఏం పేరు పెడతావు? వీడియో అవుతుంది. ఆల్రెడీ ఉన్న సినిమా పేర్లో కొత్తగా పెట్టాలా? నువ్వు కొత్త పెట్టుకున్న పర్లేదు, ఆల్రెడీ ఉన్న చెప్పిన పర్లేదు. నీ జీవితం సినిమా అయితే ఏం పేరు పెడతావు దానికి? ఫస్ట్ దానికి సినిమా అయితే ఆ సౌ నేను చేస్తా అలాంటివి. అలాంటివా? నువ్వు పక్క వేస్తావు కదా 1 year later అని, అది గుర్తురాట్లేదు అంత. సరే అది ఆలోచించి తర్వాత చెప్తులే. అయితే ఒక రోజు మొత్తం నువ్వు ఇన్విజిబుల్ అయిపోతే నువ్వు చేసే మొదటి పని ఏంటి? ఇన్విజిబుల్ అయిపోతే ఏం చేయొచ్చు? మనం ఇన్విజిబుల్ అయిపోవచ్చు కానీ ఇది తెలుస్తుందా? టచ్. నేనైతే టచ్ కనబడితే గట్టికి కొట్టేయచ్చు ఎవరికైనా కాసేపు ఉంటాయి. టచ్ కనబడొచ్చు. ఎవరిపై అయితే కోపం ఉంటుందో అందరికీ గట్టిగేసి వచ్చేస్తాను. నువ్వు చెప్పరా, నీ జీవితం ఒక సినిమా అయితే దానికి ఏం పేరు పెడతావు? టైటిల్ నా కదా నీ కదా. ఇంకోటి, నువ్వు ఒక రోజు మొత్తం ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తావు? చెప్పు. నీ ముఖం పెట్టుకో. నాకు ఏదైతే చేయలేనో బతుకుంటే, అదే కనిపిస్తే ఏదైతే చేయలేనో ఇన్విజిబుల్ అయితే అంతా చేస్తాను. అది ఏం చేస్తావు చెప్పు. ఏదైనా దొంగతనం చెయ్యొచ్చు. నిజం ఎవరు కొట్టాలంటే కొట్టచ్చు. బోల్డ్ చెయ్యొచ్చు. ఎవరైనా సీక్రెట్స్ వినొచ్చు. నువ్వు చెప్పు, ఇన్విజిబుల్ అయితే ఏం చేస్తావు? తెలీదు. నేనే చేయను రా, తినేసి పడుకుంటాను రా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నీ జీవితానికి అదే నీ లైఫ్ స్టోరీ. మిస్టర్ సూర్య, నేను క్వశ్చన్ ఆలోచించలేదు, ఆన్సర్ ఆలోచించలేదు. ఇప్పుడు చెప్పుకొని. అయితే ఇప్పుడు నీ లైఫ్ లో ఒక ఎంబారసింగ్ మూమెంట్ ఉంటదిరా, డాన్స్ చేస్తూ స్టేజ్ మీద రాస్తావు కదా, అలాంటివి ఉంటాయి. ఒకటి డిలీట్ చేసి అనుకుంటే ఒకటి చెప్పు. అది డిలీట్ చేస్తే బాగుంది నా జీవితం నుంచి. చూడు, ఒక రోజు అది నేను 10th క్లాస్ అనమాట. ఎక్స్ట్రా క్లాస్ అవుతున్నాయి. ఈవినింగ్ వచ్చేసరికి 6 అయింది. ఆ రోజు కూడా ఇంకో చిరాకు అలాగా మొత్తం. మళ్ళీ నేను ఆ టైం 6 అయిపోయింది, మా సార్ వదలట్లేదు. 6:30, 7 అయిపోయింది, చీకటి కూడా అయిపోతుంది. నేను చుట్టూ తిరిగి ఇంటికి వెళ్తున్నాను అనమాట. వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, రోడ్డు కూడా బ్లాక్ చేస్తాను. సో ఇంకో దారిలో వెళ్ళాల్సి వచ్చింది. అదో చిరాకు అయిపోయింది. అప్పుడు ఏమైంది, నాకు అసలు కనబడదు కదా, అప్పటి నుంచి ఉంది సైట్. అప్పుడు ఏమైంది అంటే నిజంగా వినపడట్లేదు. చెప్పు చూడు, ఒక అన్నయ్యను ఇంకొకరు కూర్చున్నారు అనమాట. కూర్చుంటే ఇంకొకరు నన్ను పిల్లి అంటాడు అనమాట. నాకు చాలా కోపం వస్తుంది. ఆ రోజు అసలు చిరాకులో ఉన్నాను. సారీ కొట్టేసిన. అయితే పిల్లి అంటే నాకు కోపం వస్తుంది. ఆ రోజు ఏమైందంటే నాకు అలానే వినబడింది పిల్లి అని. అంటే ఇంకోసారి అన్నామంటే బంటిపోతా అనుకుని వెళ్ళిపోయాను నేను. కట్ చేస్తే ఆడు పిల్లి అనలే, పక్కన ఉన్న అన్నయ్య చెల్లి అన్నాడు. అన్నయ్య పాపం చాలా బాధపడ్డాను. నేను చెల్లి అంటే ఇంకోసారి అంటే కొట్టేస్తానని సింధుకు అన్నా అని. అది నిజంగా వర్స్ట్ మూమెంట్. అన్నయ్య కనిపించిన ప్రతిసారి అయ్యో నేను అలా అనుకుంటా ఉంటే బాగున్నాయి అనిపిస్తుంది. అది ఒక రిగ్రెట్. దట్ ఇస్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ మూమెంట్, ఎంబారసింగ్ మూమెంట్. నాకేట్లేవురా, అన్యావేనా? లేదు, నాకు అలాంటి పెట్టలేవు అంత ఉంటది. ఎంబారసింగ్ ఎట్లేదు అంత. సిరి, నీ లైఫ్ లో వర్స్ట్ మూమెంట్ ఏమంటారా? ఇది కూడా తెలిసారు మాకు, మంచిగా చెప్పు. నేను ఎవరు రాలేదు బస్ ఎక్కించడానికి. సిరికి నేను చెప్తాను. జనరల్ గా మన క్లాస్ బాయ్స్ ఉన్నారంటే కొంచెం ఏదో ఒక మామూలుగా ఎక్కించడానికి ఫోన్ ఒకరు తోడన్నారని అనుకుంటారు కదా. పాపం సిరి నేను ఒకదాయి ఉందన్నారా ఫ్రెండ్స్, అది ఫోన్ చేసింది తిరిగి. ఫోన్ చేసి రానన్నాడు. 6 వరకు అదే ఉంది ఒక దాయి అలా స్టాప్ లో. కనీసం అమ్మగాడు కూడా లేడు. మళ్ళీ ఎందుకు కలిపారు?
అరే నేను రానండి రా, నేను జిమ్ లో ఉన్నాను, రావలేదు. నువ్వు చెప్పు ఎంబారసింగ్ మూమెంట్. ఎంబారసింగ్ మూమెంట్స్ మనకి చాలా లేవు, చాలా లేవు కదా అంటే అవే. గుర్తు రావట్లేదు ఏదో. అవును నన్ను ఉన్నాయి మరి. మీకు తెలిసి చెప్పండి ఏదైనా నీవా? మీకు గుర్తుంటే. నీవు నాకెందుకు గుర్తుండి? నాకేంటి వచ్చిన సంవత్సరం ఇంకేటప్పుడు కొన్ని సంవత్సరాలు లేవని గుర్తున్నాయి చెప్పండి. నీకు ఎంబారసింగ్ నాకు ఇట్లా లేవురా, ఏ రావలేదు, అంత సీరియస్ తీసుకోను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. షార్ట్ లాక్ చూస్తే అన్ని ఎంబారసింగ్. దట్స్ ట్రూ, అది పట్టించుకోకూడదు మనం. సిరి ఎందుకో కొంచెం సాడ్ గా ఉంది, ఎవరి మీద కోపంగా ఉంది. ఐ థింక్ వీడి మీదే. రోజుకి ఒకరికి వస్తుంది బ్రో నీ మీద కోపం. సినిమా టైటిల్ నీ టైటిల్ నా లైఫ్ స్టోరీకి ఒక టైటిల్ పెట్టాలంటే నేను నా దరిద్రాలు. సూపర్ రా. చాలు. ఇందాక చెప్పగలదా దరిద్రం, నేనే దరిద్రం అంటారు. ఇందాక చెప్పగలవు దరిద్రం. అదే దరిద్రం అన్ని అలాంటివి ఉంటాయి. అలాంటి దరిద్రాలు చాలా ఉన్నాయి. నాది ఉంది కదా, నా పేరు సూర్య. నా ఇల్లు ఇండియా. సింపుల్. సూర్యవంశం ఉంది, సూర్యుడు ఉంది, మిస్టర్ సూర్య ఉంది. మిస్టర్ సూర్య మిస్టర్ పర్ఫెక్ట్ కదా. అనవసరంగా తగిలారు రైలు అని ఫీల్ అయ్యే ఫ్రెండ్స్. అదృష్టవశాత్తు పూర్వకరంటలు ఎవరు లేరు. వెళ్ళిపోయిందా? ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడైనా. జస్ట్ నిజంగా నాకు మరి స్కూల్ అప్పుడు ఎందుకు మన వైబ్ మ్యాచ్ చేయగలిగితే మనం ఫ్రెండ్షిప్ చేస్తాం కదా. స్కూల్ వరకు నాకు కొంతమంది ఉంటారు, నాకు 3-4 అలాగా బ్యాచ్. మా డైట్ లో కూడా ఒక 5 ఉండాలి బ్యాచ్. డైట్ లో ఉండేది 5 9 మంది కాబట్టి మనం బ్యాచ్ అయిపోయాం. ఒకళ్ళే కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్. సో అవుట్ ఆఫ్ అది మొత్తం నీ సిలబస్ లోనే ఉంది. అవుట్ ఆఫ్ సిలబస్ తీసిస్తే హ్యాపీ అంతే. నువ్వు చెప్పు. చెప్పు ఎందుకు వీళ్ళు తగిలారు అని. ఇదేంటి మా ఫ్రెండ్ అయింది దరిద్రము అనుకునే వాళ్ళు ఎవరు? అలా కాదు అనుకో. నీ లైఫ్ లో వీళ్ళు ఎందుకు నాకు నా ఫ్రెండ్స్ అయ్యారు? ఈ సూర్య కూడా నాకు కల పోయింటే బాగున్నావు. అది అలాంటి ఎవరు అలాగే ఎవరు లేరు. ఎందుకు ఫ్రెండ్ అయిందంటే అలాగ అందరితో కాంటాక్ట్ ఉంటే కొన్ని ఫ్రెండ్. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ రా. ఇలాంటి అమ్మాయి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. సిరియా సిరియా నీకా? నాకు కూడా సిరియా రా. ఇలాంటి అమ్మాయి నేను అసలు ఎక్కడ చూడలేదు నాకు. సిరిరా నిజంగా అంటే సిరి కట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అయ్యావనుకో ఏం చేస్తావు? నేనేంటి చేయను, ఏం చేస్తావు చెప్పు. వెలుగుంటేనే కనబడట్లేదు, ఇంక ఇన్విజిబుల్ ఆట. ఇన్విజిబుల్ అయితే నువ్వు ఎవరు కనబడవు, అలాంటప్పుడు ఏం చేస్తావు? అయినప్పుడు చెప్తాను. టచ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అవును, నేను చక్కగా వేరే వాళ్ళ ఇంట్లో దూరిపోయి ఎన్ని తించి వచ్చేస్తాను. ఇన్విజిబుల్ కదా. అయితే తిన్నాను కావదా? తిన్నాను కాబట్టి తినేసి వస్తావు అనిపిస్తుంది. ఎంబారసింగ్ అనిపిస్తుంది, కొంచెం సిగ్గులాగా అనిపిస్తుంది. ఇది ఎందుకు నేను ఇలా చేశాను, నాకు ఎందుకు ఇలా జరిగింది? సపోజ్ ఎగ్జాంపుల్ అయితే అందరూ ముందు డాన్స్ చేస్తున్నావు, కొంచెం కాల్ ఏదో పడిపోయావు, సిగ్గులాగా ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? లేదు, అన్ని లేదురా, నిజంగానే లేదు. ఎంబారసింగ్ సిచ్యువేషన్ ఎట్లేవా? కట్ చేస్తే